హాయ్ అండి, ఈరోజు బేబీ ఫుడ్లో మటన్ కీమా ఎలా చేయాలో చూసిద్దామా. మీ దగ్గర మటన్ ఉన్నా లేకపోతే నేనైతే ఈరోజు కీమా చేశానండి మా ఇంట్లో. అందుకని ఆ కీమాలో ఒక 3 టేబుల్ స్పూన్స్ కీమా తీసుకొని మళ్ళీ బేబీకి ఇంకా కొంచెం మెత్తగా ఉండాలని చెప్పి మిక్సీలో వేశాను. మామూలుగా మీ దగ్గర ఉన్న మటన్ చిన్న పీసెస్ని కూడా ఒక 4 పీసెస్ని తీసుకొని మిక్సీలో వేస్తే కీమా అయిపోతుంది. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని జీరా అండ్ కరివేపాకు, కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. జస్ట్ 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత మటన్ కీమాని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కీమాని అయితే తీసుకున్నాను. మా బేబీకి అయితే 2 టైమ్స్ అయితే వస్తుంది. కీమాని అయితే యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా సిమ్లో అయితే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేశారంటే కీమాలో వాటర్ అన్నీ వచ్చేసి కొద్దిగా ఉడుకుతుంది. కీమా బాయిల్ అయిన తర్వాత మీరు ఇప్పుడు టమాటాని అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలన్నీ బాగా మెత్తగా వేగిన తర్వాత మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పెప్పర్ 1/2 టీ స్పూన్ అండ్ కొద్దిగా కారపొడి అయితే వేసానండి నేను. మా పాపకి కొద్దిగా కారపొడి అయితే నేను అలవాటు చేస్తున్నాను కాబట్టి వేసాను. మీరు ఇంకా మీ పిల్లలకి కారపొడి యాడ్ చేయకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే చూపించిన గ్లాస్లో 1/2 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే నానబెట్టుకున్నాను 1 అవర్గా. ఆ రైస్ని అయితే నేను ఇప్పుడు యాడ్ చేసేసాను. అండ్ వాటర్ అయితే నేను 1/2 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే కుక్కర్లో పెట్టాం కదా, బాగా మెత్తగా స్మాష్ అయిపోతుంది. నేనైతే 6 విజిల్స్ ఉడకనిస్తాను. సో అందుకనేసి మెత్తగా రావాలని చెప్పి వాటర్ ఎక్కువ వేసుకుంటాను. ఇప్పుడు మీరు ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసి వాటర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేసి 6 విజిల్స్ అయితే ఉడకనివ్వండి. చాలా మెత్తగా ఉడికిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా స్మాష్ చేసుకున్నారంటే పిల్లలు బాగా ఇష్టంగా మెత్తగా తినేస్తారు. మీరు కావాలంటే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. మా పాప అయితే కర్డ్లో నో అనే అనదు, అస్సలు నో చెప్పదు. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇలాగే హెల్తీగా ఇంటి ఫుడ్ చేసి పెట్టండి. పిల్లల ఆరోగ్యమే మనకు మహాభాగ్యం. ఈ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.